హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రని మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. కారణం ఏంటి అనుకున్నట్లయితే, మనం నిన్న సెషన్స్ చూసాం. ఏవి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా పార్లమెంటరీ సమావేశాలు కూడా మనం గమనించాం. వాటి నుంచి మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే మనం సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి వాటి మీద మీకు కొన్ని గైడ్లైన్స్ అయితే మాత్రం ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు నిన్నను గవర్నర్ గారి ప్రసంగం అనేది జరిగింది. అది గత ప్రభుత్వం చేసినటువంటి వాటన్నిటి గురించి కూడా వ్యక్తపరచుకుంటూ రావడం అనేది జరిగింది. అయితే ఈ రోజున నిన్ననే మనకి ఈ యొక్క పార్లమెంట్లో చూసుకున్నట్లయితే ఎకనామికల్ సర్వే ఏదైతే ఉంటుందో అది 2023-24కు సంబంధించినటువంటి ఎకనామికల్ సర్వే అనేది మనకు విడుదల చేయడం అనేది జరిగిందండి. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, గౌరవ ఆర్థిక మంత్రివర్యులు. కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ని మనం అంతా కూడా డ్రాఫ్ట్లో మనకి చూసుకున్నట్లయితే ఒక 500 కంటే ఎక్కువగా పేజెస్ అనేవి మనకు కనబడుతున్నాయి. ఆ యొక్క ఈ సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వేని మీరు సెక్టార్స్ వారీగా కూడా విభజించుకొని చదవాల్సినంత అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే, గత సంవత్సరంలో ఎకనామిక్ ఇయర్లో అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చ్ 31 వరకు కూడా ఎటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నాము, అదేవిధంగా ఇందులో ఎంతవరకు గ్రోత్ని మనం సంపాదించుకున్నాము, సెక్టార్స్ వైజ్ మనకి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అదేవిధంగా సేవా రంగం, ఈ 3 రంగాల్లో కూడా ఎటువంటి ప్రగతిని మనం సాధించాము అనేటటువంటి వాటివన్నింటినీ కూడా మనం సేకరించి చదువుకోవాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది. సర్వేను ఆ విధంగా చదువుకొని వంట పట్టించుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా సర్వేలో మనకు తెలిపినటువంటి ఈ యొక్క జీడిపి గ్రోత్ రేట్స్, దాంతోపాటుగా మనకి రీసెంట్గా విడుదల చేసినటువంటి ఏవైతే నివేదికలు ఉన్నాయో, మనకి వరల్డ్ బ్యాంక్ వారు, IMF వారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు, అదేవిధంగా మనకి ఈ యొక్క చాలా సంస్థలు కూడా OECD, ఇలా చాలా వరకు కూడా మనకు ఈ యొక్క జీడిపి ర్యాంకింగ్స్ జీడిపికి సంబంధించినటువంటి అంచనాలు అనేవి చెప్పేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటితో కూడా కంపేర్ చేసుకొని ఈ యొక్క జీడిపి శాతం ఎంత ఉంది ఏంటనేది అంతా కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకి ఇంకోటి, ఆ యొక్క 500 పేజీలు కూడా చదవాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ మాత్రం మీరు పాటించినట్లయితే ఏంటి ఆ ట్రిక్స్ అని అనుకున్నట్లయితే, సెక్టార్ వారీగా మనకు గత సంవత్సరంలో అవి బర్నింగ్ ఇష్యూలో ఏమున్నాయి, అవి ఎక్కువగా ఈ వార్తల్లో నిలిచినటువంటి అంశాలు ఏమున్నాయి, సర్వీస్ సెక్టార్లో కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ, అదేవిధంగా మన అగ్రికల్చర్ సెక్టార్లో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు జరుపుకున్నాయి. మనకి అగ్రికల్చర్ సెక్టార్లో అందరూ కూడా ఓన్లీ అగ్రికల్చర్ ఒకటే ఉంటుందని చాలా వరకు భావిస్తారు. కానీ అందులో అగ్రికల్చర్లో చూసుకున్నట్లయితే అండ్ అలైడ్ సెక్టార్స్ కూడా ఉంటాయి. అలైడ్ సెక్టార్స్ అంటే మనకి దాని యొక్క అనుబంధ రంగాలు ఏంటండి, ఫిషరీస్, ఈ యొక్క యానిమల్ హస్బెండరీ సంబంధించి, అదేవిధంగా ఇలా చాలా వరకు కూడా మనకి ఈ యొక్క రంగాలు ఉపరంగాలు అన్నీ కూడా మనకి గమనించవచ్చు కదా. వాటిల్లో కూడా బర్నింగ్ టాపిక్స్ ఏమున్నాయి అనేవి మనం గమనించి గతంలో చదివినటువంటి ఎవరైనా కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే ఆ యొక్క కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని అందులో నుంచి ఇక్కడ ఈ ఏదైతే మనకు ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఈ యొక్క సర్వేలో మెన్షన్ చేసినటువంటి అంశాలను వాటికి ఇవి చూసుకొని ఒకసారి కంపేర్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. తర్వాత మనకి ఈరోజు 23rd జూలై కాబట్టి ఈరోజు మనకు బడ్జెట్ ఏదైతే ఉందో యూనియన్ బడ్జెట్ని ఈరోజు విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు యూనియన్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి నిన్న జరిగినటువంటి విడుదల చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో మీరు ప్రధానంగా
తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఆ యొక్క ఎకనామిక్ సర్వే మొత్తం కూడా ఒకసారి ఓకే ఒక అవుట్లుక్ వేయండి. వేసిన తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత ఇప్పుడు యొక్క ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో ది హిందూ, అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇక్కడ చూసి మనకి తెలంగాణలో అయితే నమస్తే తెలంగాణ, V6 కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సాక్షి, అదే మనకి ఈనాడు, ఇటువంటి దినపత్రికలలో కూడా మనకి ఎక్కువగా బడ్జెట్ అంటే ఏంటి, అదేవిధంగా సర్వే గురించి నిన్న విడుదల చేసినటువంటి సర్వే గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు రాస్తారు. అటువంటి వాటిపైన కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా బిజినెస్ పేజెస్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. బిజినెస్ పేజ్లో చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ మనం సేకరించుకున్నట్లయితే ఎకానమీలో అటు ఏపీ ఎకానమీ అయినా, ఇటు ఇండియన్ ఎకానమీ అయినా, లేకపోతే వరల్డ్ వైడ్గా ఆర్థిక మాంద్యానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు కావాల్సినటువంటి డేటాను మీరు సంగ్రహించుకోవచ్చు. కాబట్టి అటువంటి దినపత్రికలు మనకి సమకూర్చుకోండి మీరు. ఒక 2-3 పేపర్లు సమకూర్చుకున్నట్లయితే ఒక న్యూస్ పేపర్లో వేసినటువంటి కంటెంట్ వేరే న్యూస్ పేపర్లో వేయకపోవచ్చు. కాబట్టి వీటన్నిటిని తీసుకొని ఒకే దగ్గర మనం మెర్జ్ చేసుకొని చదువుకున్నట్లయితే మనకి ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్ళచ్చు. ఎక్కడ కూడా టైం వేస్ట్ అనేది అవ్వదు. కాబట్టి ఇటువంటి సమాచారం అనేది మన యొక్క యాప్లో నేను పొందుపరిచాను. ఇది మనకు సర్వే అండ్ బడ్జెట్ మొత్తం కూడా కూలంకుశంగా రేపటి వీడియోలో మీకు నేను ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మిత్రులారా. డిస్క్రిప్షన్లో మన యాప్ సంబంధించినటువంటి కోర్స్ లింక్ అనేది ఇస్తాను. ఏది ఏపీపీఎస్సి ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. అది గత 6 months నుంచి కూడా అవైలబిలిటీలో ఉంది. చాలామంది కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మాత్రం పర్చేజ్ చేస్తారో వారికి రిఫండ్ కూడా కొంతవరకు ఉంటుంది. ఒక 30% రిఫండ్ కూడా ఉంటుంది ఈ యొక్క వీడియో షేర్ చేసే వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.